పూలతో పూజ చేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. నమస్కారం అండి. ఈ వీడియోలో పూల ప్రాముఖ్యత, వాటి ఉపయోగం మరియు పూజలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. మన ఇళ్లలో ప్రతి శుభకార్యంలోనూ పూజలోనూ పూలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పూలు మన భక్తిని, శుభాకాంక్షలను వ్యక్తపరుస్తాయి. అవి మన భక్తికి, శుభాకాంక్షలకు ప్రతీకలు. పూలు పూజలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి గుడి దృశ్యం పూజ జరుగుతున్నది. పూలతో అలంకరించిన స్వామి విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది. హాహా, ఎంత అందంగా అలంకరించారో చూశారా? పూలతో పూజా స్కలాలు ఎంతో శోభాయమానంగా ఉంటాయి. పూజలో పూలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. పూలు పూజలో ఒక ముఖ్యమైన భాగం. కానీ పూజలో పూలను ఉపయోగించే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటించడం వల్ల పూజా ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ వీడియోలో పూజలో పూలను ఎలా ఉపయోగించాలి, ఏ పూలు వాడాలా, ఏవి వాడకూడదు అనే విషయాలను తెలుసుకుందాం. పూలను సరైన విధంగా ఉపయోగించడం వల్ల పూజా ఫలితం మరింత శ్రేష్టంగా ఉంటుంది. తాజా పూలు మాత్రమే. రాత్రి పుహుట్ పూలు శుభ్రత కోల్పోతాయి. అందుకే ఉదయాన్నే కొత్తగా పూసిన పూలను పూజకు ఉపయోగించాలి. వాడిపోయిన పూలు వాడకండి. పూజకు ఎప్పుడు పాడిపోయిన లేదా నేలపై పడిన పూలను వాడకూడదు. ఇవి పవిత్రత కోల్పోయినట్లు భావిస్తారు. పూలను శుద్ధి చేసుకోండి. పూలను పూజకు ఉపయోగించే ముందు గజలం లేదా శుద్ధ జలాలతో శుద్ధి చేస్తే ఆ పూల పవిత్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియ పూజలో మరింత శుభ్రతను మరియు పవిత్రతను తీసుకువస్తుంది. ప్రతి దేవతకు ప్రత్యేకమైన పూలు ప్రాధాన్యత కలిగినట్లు మన సంప్రదాయాలు చెబుతాయి. శివుని పూజలో తుమ్మెద పూలు ఉపయోగించరాదు. విష్ణువు పూజలో గన్నేరు పూలు వాడటం అనర్హంగా భావిస్తారు. చాప్టర్ 6 చెట్టుకు గాయం చేయొద్దు. పూలను చెట్టు నుండి డెక్కేటప్పుడు చెట్టుకు గాయం శ్రద్ధగా తీయాలి. చాప్టర్ 7 భక్తి శ్రద్ధలు ముఖ్యం. ఈ నియమాలను పాటించడం ద్వారా మన పూజలకు మరింత పవిత్రత మరియు భక్తి చేకూరుతుంది. చాప్టర్ 8 ఆత్మ సంతృప్తి కోసం. పూలను సమర్పించే ఈశ్వర్ మన ఆత్మ సంతృప్తిని పెంచుతుందనడంలో సందేహమే లేదు. అవును స్నేహితులారా, పూజ విషయంలో మన పూర్వీకులు ఎన్నో నియమాలు పెట్టారు. వాటి వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. ఈ నియమాలు పాటించడం ద్వారా మన పూజలు మరింత ఫలితవంతంగా ఉంటాయి. మీరు పూజ చేసే ముందు ఈ నియమాలను పాటిస్తారా? మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరింత ఆసక్తికరమైన పూజ ఆచారాల కోసం మా ఛానల్ ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మీ మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది.